నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పది పాక్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్. ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పురంధేశ్వరి. ఉత్సవాల పేరుతో అడుగడుగున అధికార పార్టీ దోపిడీ, దేవినేని అవినాష్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాక్కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. వీటిలో 5 అమెరికా తయారీ F-16లు, 5 JF-17 జెట్లు ఉన్నాయని తెలిపారు. గాల్లోనే 5 విమానాలు, ఎయిర్ బేస్లపై దాడుల్లో మరో 4 జెట్లు, ఒక నిఘా విమానం నేలకూలినట్లు వివరించారు. షాబాజ్ బౌలారీ ఎయిర్ బేస్లు కూడా తీవ్ర నష్టపోయాయని తెలిపారు. Other than Sindoor, other than operations, what is concerned is, of course, we have been consistently demonstrating our commitment towards humanitarian aid in disaster relief operations or any time aid to civil authorities that is required. इस साल बहुत सारे ऐसे ओकेजन है जब भारतीय वायुसेना को ये काम करना पड़ा. बिहार, तमिलनाडु, असम, जम्मू कश्मीर, जगह जगह पे, एंड whether it was असम का कोल माइन कोलैप्स या फिर सेलम का टनल रेस्क्यू या एवलांश इन माना, मणिपुर लैंडस्लाइड या फ्लड्स इन वेरियस स्टेट्स लाइक असम, सिक्किम, हिमाचल प्रदेश, सब जगह पे हमारे जहाज़ों ने, हमारे सोल्जर्स ने, हमारे गरुड्स ने अलॉन्ग विद अदर एजेंसीज लाइक आर्मी, नेवी, NDRF, उन सब के साथ मिल के सहयोग दिया और ये काम किया है. ऑपरेशन सिंधु में इंडियन एयरफोर्स के जहाज़ों ने जो इवैक्यूएशन किया है फ्रॉम इंटरनेशनल क्राइसिस जोन, एयरलिफ्टिंग लॉट ऑफ पर्सनल एंड of Indian origin back to India. Also during various international crises like Myanmar, Laos, Vietnam, Kenya, वहाँ पे भी हमारे एयरक्राफ्ट, हमारे पर्सनल या तो मटेरियल लेके गए हैं या बाकी रिलीफ ऑपरेशंस वाले इक्विपमेंट लेके गए हैं या NDRF की टीम्स को डिप्लॉय कराया गया है. So the compassion, speed and reliability with which Indian Air Force has delivered hope, under these hazardous conditions, it embodies. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితరుల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్మెంట్లో 33 TMCలు, తోటపల్లి పరిధిలో 11 TMCల మేర వర్షపాతం నమోదైందని సీఎంకు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ చైర్మన్ ఈవోలకు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడు దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పాలని నిలదీశారు. సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 హామీలు కానివ్వండి, ఏదన్నా సరిగ్గా పూర్తి చేశారా? ఈరోజు ఫీజు రియంబర్స్ బకాయిలు అదేవిధంగా బాకీగా ఉన్నాయి. ప్రతి మహిళకి నేను 1500 రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు. మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు, ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు. అదేవిధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం 5 నెలల క్రితం ఈ రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరు కూడా సంతోషంగా లేరు, ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ హామీలు నెరవేర్చండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు
దసరా అప్పుడు కానివ్వండి, సంక్రాంతి అప్పుడు కానివ్వండి, ఉగాది అప్పుడు కానివ్వండి, ఆ టైంకి సంక్షేమ పథకాలతో ప్రజానికానికి, మహిళలకి ఆర్థికంగా అండగా ఉండి ప్రతి పండగ విషయంలో ప్రతి పండగ దాంట్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరు గారు సంతోషంగా ఉండేవారు. మరీ ముఖ్యంగా మా విజయవాడ నగరంలో అయితే మేము చేసిన జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాగుపాముతో పోల్చుతూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన వికసిత భారత్, వికసిత ఆంధ్ర. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున వికసిత కమలం కూడా మా కూటమి బలపడాలి. ఆ దరిద్రుడు జగన్ పార్టీ ఎప్పుడు నామరూపాలు లేకుండా ఉండాలి. మొన్ననే మా నడ్డా గారు వైజాగ్లో చెప్పినాడు. నేను ఇంతకుముందే తిరుపతిలో, కాళహస్తిలో చెప్పినాను. ఆ రోజు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫ్రాడ్ పార్టీ, దరిద్రమైన పార్టీ పోవాలని అనుకున్నట్టు మా కూటమి ప్రభావంతో పోయింది. ఇది మరింత బలపడాలా, ఈ దేశం బలపడాలా. ఆంధ్రప్రదేశ్ తిరిగి మొదటి స్థానంలోకి మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి. దానికి మరొక గట్టి కారణమే జిఎస్టీ. మన 22వ తేదీ అర్ధరాత్రి నుండి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడే క్యాన్సర్ మందులకు కానీ 28 రకాల మందులకు 0 జిఎస్టీ. రైతులకు అనేక రెట్లు యూరియా సప్లై బాగుంది, దానికి కూడా సబ్సిడీ భరించి డిఏపి కానీ ఫాస్ఫేట్ కానీ అన్ని రకాలుగా తగ్గించారు. ముడి సరుకు కూడా దీనివల్ల తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ ఎరువుల రేట్లు కూడా తగ్గుతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి. ఇది ఇద్దరి కాంబినేషన్తో, పవన్ కళ్యాణ్ కాంబినేషన్తో మేము అసెంబ్లీలో కూడా చాలా విషయాలు మాట్లాడినాం. కానీ ప్రధాన ప్రతిపక్షం ప్రతి దాంట్లో బురద జల్లే కార్యక్రమం. విషపు నాకు ఏది చేసినా ఒప్పుకోడు. ఈ రాష్ట్రానికి వర్షాలు రాకూడదని కోరుకున్నాడు. అత్యధిక వర్షాలు వచ్చినాయి. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ జైత్రయాత్రలో హింస చెలరేగింది. దేవతామూర్తులను రక్షించుకునేందుకు 3 గ్రామాల భక్తులు, మరో 7 గ్రామాల భక్తులు కర్రలతో తలపడ్డారు. ఈ ఘర్షణలో 3 మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆధోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీఓ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అగ్నిగుండంలో తిప్పుతారైతే అందరినీ తీసుకొచ్చి మీరు చాలా కొంచెం ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని, అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందని
వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో నిత్యం దళితులపై దాష్టికాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అపచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది ఓర్చుకోలేక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం తట్టుకోలేక సతీష్ నాయుడు అతని అనుచరులే కావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, దళిత సంఘ నేతలు ఇదే మాట చెబుతా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులన్నా, మహిళలన్నా, రైతులన్నా అతని గిట్టదు కాబట్టి దళితుల మీద నిరంతరం దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు కదా, దళితులు ఎవరైనా పుడతారని కోరుకుంటారు, పుట్టని కోరుకుంటారని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే దళితులు అంటే ఆయన గిట్టదు కాబట్టి ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గిట్టదనేది ఆయన మాటలోనే స్పష్టమైంది. ఈరోజు దేశమంతా దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జాతర చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని బలిచ్చేటువంటి సంస్కృతి, దళితుల్ని దాడులు చేసేటువంటి సంస్కృతి పెరిగిపోతున్న దానికి ఇలాంటి నిదర్శనం చెబుతా ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరుగుతున్నా, లేదు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నా కూడా. రాజధాని అమరావతిలో మలేషియా బృందం శుక్రవారం పర్యటించింది. ఐఏఎస్ అధికారుల భవన సముదాయాల పరిశీలన, రెసిడెన్షియల్ భవనాల పురోగతిని మలేషియా బృందానికి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వివరించారు. అనంతరం సచివాలయంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి మంత్రి వివరించారు. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. సాయిబాబాకి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలను సందర్శించి వాటికి ఆహారాన్ని అందజేశారు. ఆలయ చైర్మన్ నాగభూషణం పివి సింధు దంపతులను సత్కరించి సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. ఇవాళ ఇక్కడికి పెద్దవడ్లపూడి గోశాలకు రావడం జరిగింది అండ్ ఫస్ట్ టైం వచ్చానండి. చాలా ఆనందంగా అనిపించింది. మనకి గోశాల అన్న వెంటనే ఆవులు, గోమాత అన్నది గుర్తొస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఆవుల వల్ల, గోమాత వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే నెయ్యి మనం తింటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాము, అలసట రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ అలాగే ఆవులు ఉంటే ఎనర్జీగా, ఆవులు మనకి ఎంతో ఇంపార్టెంట్, పొలాలకి ఎంతో ఇంపార్టెంట్, వ్యవసాయానికి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఆవుల్ని, గోమాతని చాలా బాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇవాళ వచ్చి ఎన్నో ఆవులను చూశాను, చాలా సంతోషంగా అనిపించింది. వాటికి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. నాగభూషణం గారు చెప్పినప్పుడు తప్పకుండా నేను వస్తాను అని చెప్పాను. అండ్ అలాగే ఇవాళ రావడం జరిగింది. ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన ఇట్లా జస్ట్ చెప్పారు అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ నాగభూషణం గారు. నాకు ఇంత మంచి పీస్ఫుల్గా అనిపించింది, ఎంతో మంచిగా అనిపించింది. కాబట్టి నేను మళ్ళీ తప్పకుండా వస్తానని నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు. వాటికి ఫుడ్ పెట్టి ఆవులను చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో దూడలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. సో చాలా మంచిగా అనిపించింది. మైసూరులో అట్టహాసంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా జంబూ సవారీ అత్యంత వైభవంగా సాగింది. 750 కేజీల బరువున్న బంగారు అంబారీని 4 పదుల వయసున్న గజరాజు అభిమన్యుపై కట్టారు. అంబారీలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బంగారు ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన లక్షలాది పర్యాటకులు ఈ ఉత్సవాలను ఆసక్తిగా తిలకించారు. వందలాది జానపద కళాకారుల బృందాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పది పాక్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్. ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పురంధేశ్వరి. ఉత్సవాల పేరుతో అడుగడుగున అధికార పార్టీ దోపిడీ, దేవినేని అవినాష్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.